ఈరోజు ఇక్కడుండే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 5465 ఎకరాల్లో వస్తున్న ఈ భారీ పరిశ్రమ ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈ ప్రాజెక్ట్ రావడానికి, ఇక్కడ భూమి ఇవ్వడానికి ముందుకొచ్చిన రైతాంగానికి మరొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమరావతి రైతులు ముందుకొచ్చారు, అమరావతి సాధ్యమైంది. ఈ ప్రాంతంలో మీరు ముందుకొచ్చారు, ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా భూమి ఇచ్చిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. భవిష్యత్తులో ఒక చరిత్ర తిరగరాయబోతున్నారు. ఈ ప్రాజెక్టు 2 దశల్లో పూర్తి చేస్తాం. మొదటి దశ 7.3 MMTPA, రెండో దశ 10.5 MMTPA ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టీల్ ప్లాంట్ కాదు, ఈ రోజు మనం వేసిన ఫౌండేషన్ స్టీల్ సిటీకి ఫౌండేషన్ వేసామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది. ఈరోజు ఇక్కడ నక్కపల్లిలో ఇంకొక స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఈ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్. మనం వచ్చిన వ్యక్తులను చూస్తే ప్రపంచంలోనే ఉక్కు మనిషి అంటే దానికి మారు పేరు మిత్తల్ గారని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఎక్కడ స్టీల్ వాడినా ఆ స్టీలు ఆర్సీఆర్ మిత్తల్ నుంచి వెళుతుంది. అలాంటి వ్యక్తులు ఇక్కడ రావడం జరిగింది. స్టీల్ ప్లాంట్తో పాటు 50 MMTPA సామర్థ్యంతో క్యాప్టివ్ పోర్ట్ కూడా వస్తుంది. 316 ఎకరాలతో ఏర్పాటు చేస్తారు. 11,198 కోట్ల వ్యయం కానుంది. 6,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు వేసిన ఫౌండేషన్ రేపటి నుంచి ఊపందుకుంటుంది. మీ అందరికీ హామీ ఇస్తున్నా, డిసెంబర్ 28కి కోల్డ్ రోల్డ్ స్టీల్ ప్రొడక్షన్ ప్రారంభమవుతుంది. 2037 జూన్ నాటికి ఫస్ట్ బ్లాస్ట్ ఫర్నేస్ అందుబాటులోకి వస్తుంది. అదే ఏడాది డిసెంబర్ నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నేస్ పూర్తి చేసి ఫేజ్ 1 పూర్తి చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచి నేషనల్ హైవేకి 4 లేన్ రోడ్ వస్తుంది. నీళ్ళు ఇస్తున్నాం, ల్యాండ్ ఉంది, కరెంట్ ఇస్తాం. అప్పుడే కరెంటు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్, దీనికి కావలసిన ఐరన్ ఓర్ పైప్ లైన్ ద్వారా తీసుకొస్తున్నాం. నేను ఈ విషయంలో ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నాను. పైప్ లైన్ ద్వారా ఐరన్ ఓర్ తేవాలంటే చాలా ముందుకొచ్చి డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఈ ప్రాంతం రూపురేఖలు మారుతాయి. రవాణా, హోటల్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేటు, ఎడ్యుకేషన్, హెల్త్ సహా అనేక మార్పులు వస్తాయి. యువతకు ఉద్యోగాలు వస్తాయి. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటికే 25 పాలసీలు కొత్తగా తీసుకొచ్చాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ వైపు మనం ముందుకెళ్తున్నాం. పరిపాలన అనుమతులు అన్నీ కూడా దగ్గరుండి ఇచ్చాం. నా ఉద్దేశం, నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇంత తొందరలో భూసేకరణ చేసిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అని నేను చెప్తున్నాను. దేశంలో పెట్టుబడులకు బెస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్.
అద్భుతమైన పారిశ్రామిక పాలసీలు తీసుకొచ్చాం. ఫ్రెండ్లీ, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ప్రభుత్వం. భూములు, నీళ్లు, లాజిస్టిక్స్, నిపుణులు, అద్భుతమైన మానవ వనరులు ఏపీకి సొంతం. ఇన్ని వనరులు ఎక్కడా లేవు. టూరిజం నుంచి డేటా సెంటర్ల వరకు, ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి డ్రోన్లు తయారీ వరకు ప్రతి రంగంలో నేడు ఏపీ అద్భుత అవకాశాలు ఉన్నాయి. ఈరోజు గ్లోబల్ లీడర్స్ ఐఎమ్ గివింగ్ ఎ కాల్. మీరు కొత్త ఆలోచనలతో రండి, రాష్ట్రంలో సంపద సృష్టించండి, మీ బిజినెస్ సక్సెస్ చేసుకోండి. అద్భుత విజయాలకు ఏపీని కేంద్రంగా ఎంపిక చేసుకోండి. రాష్ట్ర అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కమ్మమని కోరుతున్నా. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్‌ప్రెన్యూర్. దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. ఇక్కడ ఉండే యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కూడా ఈ ఉక్కు రంగంలో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి మీరు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగవలసిన అవసరం ఉంది. ఇది ఒకటే కాదు, రేపు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, ఏఐ వస్తుంది. $15 బిలియన్ ఇంతవరకు